Good evening, guys. Today I am going to discuss about the one of the most prestigious topic in the Ayurvedic is the ఇసబ్గోల్. ఇసబ్గోల్ అంటే ఏంటి? సీలియం హస్క్ యొక్క ప్లాంట్ యొక్క సీడ్స్ తీసుకొని దానిపైన ఉన్న పై పొట్టుని సపరేట్ చేస్తే అంటే హస్క్ని సపరేట్ చేయడం వల్ల ఏర్పడేదే ఇసబ్గోల్ యొక్క పౌడర్ అంటారు అనమాట. సో ఈ పౌడర్ అనేది ఎంత బాగా యూజ్ అయ్యింది అనేది కూడా నేను మీకు సింప్లిఫైడ్ వీడియోలో చెప్పేస్తున్నాను, ఎక్కువగా లాంగ్ చేయను. సో దీనిలో మనకి మోస్ట్లీ చూసుకోగలిగితే కనుక 70% అంటే ఒక 100 గ్రామ్స్ కనుక ఇసబ్గోల్ కనుక తీసుకున్నట్లయితే అందులో మనకి 70 గ్రామ్స్ అనేది ఫైబర్ రిచ్ కంటెంట్ ఫుడ్ అనమాట ఇది. సో ఈ ఫైబర్ రిచ్ కంటెంట్ ఫుడ్లో మనకి ఎక్కువగా 62 టైప్స్ ఆఫ్ ఫైబర్స్ కూడా ఉంటాయి. 60% ఆఫ్ ది సాల్యుబుల్ ఫైబర్ అండ్ 10% ఆఫ్ ది ఇన్సాల్యుబుల్ ఫైబర్. ఏంటి దీని యొక్క ప్రత్యేకత? మనం రెగ్యులర్గా తీసుకోవడం వల్ల కొత్త ప్రోడక్ట్ ఏదో తీసుకొచ్చాడు మనోడు మళ్ళీ అనుకోవచ్చు మీరు. సో ఏంటంటే ఒకటి, మనం చాలా లెగిస్తే చాలా మంది ఎర్లీ మార్నింగ్ ఎవరైనా కానీ వాష్రూమ్కి వెళ్ళాల్సింది. ఈ వాష్రూమ్కి వెళ్ళినప్పుడు చాలామంది సఫర్ అవుతుంటారు. ఫ్రీ మోషన్ అవ్వక, లేకపోతే పర్ డే 2 to 3 times వెళ్ళటం కానీ, లేకపోతే ఒక్కొక్కసారి పైల్స్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు కానీ, అండ్ ఒక్కొక్కసారి ఎమోషన్స్ అవ్వడం వల్ల కానీ, అండ్ దాంతోపాటు ఒక్కొక్కసారి తెలియకుండా బ్లడ్ పోవడం వల్ల కానీ, అండ్ ఇవాళ రోజున మనకున్న లైఫ్ స్టైల్ బేస్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే వెస్టర్న్ స్టైల్ బాత్రూమ్ కానీ మోస్ట్లీ 10 out of 8 మెంబర్స్ ఆల్మోస్ట్ వెస్టర్న్ స్టైల్ వాడుతున్నారు, ఇండియన్ స్టైల్ ఎవరు వాడట్లేదు. సో ఇండియన్ స్టైల్ వాడినప్పుడు దాని యొక్క యాంగిల్ ఆఫ్ ఇది ఉంటుంది. సో వేస్టేజ్ అనేది బయటకు వెళ్ళడం అనేది దాని మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో మోస్ట్లీ ఆ టాపిక్ అనేది అదంతా వేరు. సో ఈ టాపిక్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకోగలిగితే ఈ ప్రోడక్ట్ తీసుకోవడం వల్ల మీకు వచ్చే యూజెస్ ఏంటి, మనకు వచ్చే యూజెస్ ఏంటి? ఓవర్ హీట్ బాగా ఇబ్బంది పడుతుంటారు, చెప్పుకోలేరు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలా ఉంటుంది ఆ ఓవర్ హీట్ అనేది. కొంతమంది మోస్ట్లీ అనేక రకాల చిట్కా వైద్యాలు వాడుతూ, అనేక రకాల ప్రోడక్ట్స్ వాడుతూ ఆ ఓవర్ హీట్ని అధిగమించాలని ఎక్కువగా చూస్తూ ఉంటారు. బట్ ఈ యొక్క సీలియం హస్క్ అంటే మనకి ఇసబ్గోల్ కనుక రెగ్యులర్గా వాడుకోగలిగితే ఎంత బాగా ఉపయోగపడుద్ది అని కూడా చెప్తున్నా. సో ఎప్పుడైనా కానీ స్టమక్లో 2 types ఆఫ్ బ్యాక్టీరియాస్ ఉంటాయి మనకి లార్జ్ ఇంటెస్టైన్లో. గుడ్ బ్యాక్టీరియా ఒకటి, బ్యాడ్ బ్యాక్టీరియా ఒకటి. సో బ్యాడ్ బ్యాక్టీరియాని బయట పంపించే యొక్క గుడ్ బ్యాక్టీరియా అనేది దాని యొక్క తత్వాన్ని పెంచే యొక్క ఆహారాలని ఎక్కువగా తీసుకోమని మనకి ఏ ఎక్స్పర్ట్స్ అయినా కానీ తీసుకోమని చెప్పే సలహాలు అనమాట. సో వాటిలో భాగంగా వాళ్ళు మనం తీసుకునే యొక్క ఆహారాల్లో చాలా వరకు మోస్ట్లీ ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ చెప్పలేం, హైజీనిక్ నాన్ హైజీనిక్ కూడా తీసుకున్నాం తెలియకుండా మనకున్న ఫాస్ట్ యొక్క లైఫ్ స్టైల్కి. సో దాంతోపాటుగా మీరు ఇది ఒక్కటి వాడగలిగితే యూ కెన్ గెట్ ద మిరాకిల్ యూజెస్. ఎంత మిరాకిల్ అంటే మీరు ఒకసారి యూజ్ చేస్తే కానీ మీకు తెలుస్తుంది. సింపుల్ అండి, పెద్దగా దీంతో పెద్దగా ఖుషి పడాల్సిన అవసరం లేదు. సో ఎర్లీ మార్నింగ్ లేవగానే మీరు ఒక 1.5 గ్లాస్ వాటర్ తీసుకొని, ఇది ఒక 1.5 స్పూన్ తీసుకొని కొద్దిపాటి తేనె కలుపుకొని తాగేసేయచ్చు. ఇది డయాబెటిక్ వాళ్ళు తీసుకోవచ్చు, బ్లడ్ ప్రెషర్ వాళ్ళు తీసుకోవచ్చు, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు, హార్ట్ పేషెంట్స్ వాళ్ళు తీసుకోవచ్చు. ఒక వయసు అనేది కాదండి, ఎవరైనా తీసుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు అట్ ద ఏజ్ 18+ వాళ్ళు 100% తీసుకోవచ్చు. తీసుకోవడం వల్ల ఏంటంటే ఇందులో ఉన్న సాల్యుబుల్ ఫైబర్ మన స్టమక్లో ఉన్న వేస్టేజ్ దగ్గర బాగా అబ్జర్వేషన్ చేసుకొని బాగా ఉబ్బి లోపల నుంచి ప్రెషరైజ్ అనేది ఆటోమేటికల్గా మనకి ఇచ్చేస్తుంది మనం వాష్రూమ్కి వెళ్ళినప్పుడు. సో ఎంత సుఖ విరోచనం ఏంటంటే మీ యొక్క ఎస్టిమేషన్స్ అనేవి రీచ్ అవ్వలేనంత ఇదే వెళ్ళిపోద్ది, అంటే అంత బాగా యూజ్ అవుద్ది అనమాట. సో దీన్ని మనం ఎంత బాగా యూజ్ చేసుకోగలిగితే అంత బెటర్. అండ్ ఇంకొకళ్ళకి కూడా చాలా డౌట్స్ రావచ్చు, కాఫీస్ టీస్ తాగే వాళ్ళకి ఇది వాడచ్చు 100% వాడచ్చు. అండ్ ఇంకొకటి, ఓవర్గా స్మోక్ చేసే వాళ్ళకి కానీ, ఓవర్గా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి కూడా వాడుకోవచ్చు. వీళ్ళందరికీ ఎట్లా ఉండదంటే స్టమక్ అల్సర్స్, అంటే లివర్ డ్యామేజెస్ కానీ, స్టమక్ డ్యామేజెస్ కానీ చాలా ఉంటాయి అనమాట. సో ఎప్పుడైనా కానీ ఎండోస్కోపీ వేస్తే కానీ లోపల ఉద్యమం ఏందనేది వీళ్ళకి ఎట్లా జరుగుతుంది అనేది మొత్తం డాక్టర్స్ వీడియోలో చూపిస్తే కానీ అప్పుడు కానీ మారుతారు. సో అటువంటి వాళ్ళకి కూడా ఇది ఒక అద్భుతమైన శాశ్వతమైన పరిష్కారంగా తీసుకొని వాడుకోవచ్చు వాళ్ళు. ఎందుకంటే నేను ఎవరిని కించవచ్చు మాట్లాడట్లా, ఎవరి హ్యాబిట్స్ వాళ్ళకి. బట్ నేను చెప్పేది ఏంటంటే ఒకటి, మీ యొక్క హెల్త్ని మీ చేతులారా మీరు చెడగొట్టుకోవద్దు. ఇవాళ రోజున వన్స్ ఒకసారి హాస్పిటల్కి వెళ్తే ఎంత అమౌంట్ పడుతుంది అనేది ఇక్కడ అందరికీ తెలుస్తుంది. అది చెప్పలేము, చాలా స్థాయిలో ఉంటున్నాయి ప్రతిదీ. అంటే మన యొక్క ఇన్ఫెక్షన్ సివియారిటీని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఏదైనా కానీ మనం ఎవరిని బ్లేమ్ చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హెల్త్ మనం బాగా చూసుకోవాలి ఏదైనా కానీ. సో ఇందులో భాగంగా కూడా మీకు ఒక్కొక్కసారి పెద్ద పేగులో వాపులు కానీ, పుళ్ళు కానీ, పూతలు కానీ, సో ఇటువంటి ఏర్పడినప్పుడు మనకి జనరల్గా ఏంటంటే డయాగ్నోస్ అయితే ఓకే, చిన్నపాటి మెడిసిన్స్ క్యూర్ అయితే ఓకే, లేదంటే కొలనోస్కోపీ చేయాల్సి వస్తుంది. కొలనోస్కోపీ ఎంత ఇబ్బంది అనేది కూడా, అంటే కొలనోస్కోపీ చాలామంది కూడా తక్కువ వినుంటారు. కొలనోస్కోపీ ఏం లేదండి, మన కడుపులో వేసేదాన్ని, నోట్లో ఏం చేసేదాన్ని ఎండోస్కోపీ అంటారు, కింద నుంచి చేసేదాన్ని కొలనోస్కోపీ అంటారు. ఈ కొలనోస్కోపీ వేయించుకొని లోపల ఉద్యమం ఎట్లా జరుగుతుంది ఏంటంటే డాక్టర్ మనకు అది కూడా దాన్ని కూడా వీడియోలో చూపిస్తారు. అప్పుడు కూడా మనం పడే బాధల కన్నా ఇప్పుడు మనం రెగ్యులర్గా వాడుకోగలిగితే కనుక తిరిగి ఉండదు. సో దీన్ని
ఎంత జాగ్రత్తగా వాడుకుంటే అంత తొందరగా బయటపడతారు. ఏం లేదండి, ప్రతిదానికి ఫ్రీ డైజెషన్, ఫ్రీ డైజెషన్, ఫ్రీ డైజెషన్, ఫ్రీ డైజెషన్ గుర్తుపెట్టుకోండి. మన బాడీ మెడిసిన్స్ అవసరం లేదని చెప్పేది ఎప్పుడైతే రీజన్ ఉంటుందో ఫ్రీ డైజెషన్. ఏ బ్యాక్టీరియా అయినా కానీ జనరేట్ అయ్యేది ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టమక్కే. ఫ్రీ మోషన్ అవ్వకపోయినా కానీ బ్యాక్టీరియా జనరేట్ అయ్యేది స్టమక్లో నుంచే. సో మనం క్లీన్ అండ్ హెల్తీగా ఉండగలిగితే మనకి ఎక్కడ కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి కూడా రేజ్ అవ్వవు. గుర్తుపెట్టుకోండి. ఈ యొక్క ఇసబ్గోల్ని మీరు ఫైబర్ రిచ్ ఫుడ్స్గా కూడా తీసుకోవచ్చు. అంటే ఫైబర్ రిచ్ ఫుడ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే డైట్లో భాగంగా న్యూట్రిషన్ ఎక్స్పర్ట్ కూడా మీకు సలహా ఇస్తారు. వెయిట్ కంట్రోలర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా సలహా ఇస్తారు. ఎట్లా వాడాలి ఏందనేది కూడా మీరు వాళ్ళని బాగా అడిగి తీసుకోవచ్చు. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బాడీ యొక్క లైఫ్ స్టైల్ని బట్టి డిపెండ్ ఉంటుంది మనం ఎట్లా వాడాలి అనేది. మనం ఎలా పడితే అలా చెప్పాలన్నా కానీ వాళ్ళ యొక్క స్థితిగతులు మనకు పూర్తిగా చెప్పగలిగితే మనం మాత్రం చెప్పగలుగుతాం. లేదంటే మనకు కూడా అది ఒక ఛాలెంజ్గానే తీసుకుంటాం. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేపాటికి మీకు జస్ట్ మినిట్ మర్చిపోయా, యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్. యూరిన్కి వెళ్ళినప్పుడు కానీ అండ్ యూరిన్ ట్రాక్ డ్రై అయిపోవటం కానీ అండ్ రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అంటే స్టోన్స్ ఫామ్ అయిన వాళ్ళు టాయిలెట్కి వెళ్ళినప్పుడు కానీ ఏదైనా రిలీజ్ చేస్తున్నప్పుడు యూరిన్ అక్కడ బర్నింగ్ సెన్సేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో మోస్ట్లీ చూసుకోగలిగినట్లయితే యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ని చాలా అంటే చాలా అద్భుతంగా హ్యాపీగా క్లీన్ చేయగలదు. సో ఇది ఒక అద్భుతమైన ప్రోడక్ట్ అనుకోవచ్చు. సో దీన్ని మీరు ఓవర్ హీట్ రెడ్యూసింగ్ ప్రోడక్ట్గా కూడా తీసుకున్నారు. ఓవర్ హీట్ అనగా మనకు చాలామంది గుర్తొస్తాయి సబ్జా గింజలు, బార్లీ గింజలు, చియా సీడ్స్, నల్లెండు ఖర్జూరకాయలు కానీ, పాలగొండ పలుకులని అండ్ రాగి జావా, మల్టీగ్రెయిన్ జావలని. సో రకరకాల మనకి వీ హ్యావ్ టుడే లాట్ ఆఫ్ స్పెసిఫిక్ ఐటమ్స్ ఇస్ దే. సో మనం వాడుకోవాలంటే అనేక రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. బట్ అవన్నీ ఒక ఎత్తు, గుర్తుపెట్టుకుని ఇవన్నీ ఇంకొక ఎత్తు ఈ ప్రొడక్ట్స్ అనేవి. సో మీరు దీన్ని ఎంత బాగా యూటిలైజ్ చేసుకోగలిగితే మీరు అంత హ్యాపీగా ఉంటారు. నేను ఈ టాపిక్ మొత్తానికి ఒకటే చెప్తున్నాను, ఫ్రీ డైజెషన్, ఫ్రీ డైజెషన్, ఫ్రీ డైజెషన్. ఓవర్ హీట్, ఓవర్ హీట్, ఓవర్ హీట్, ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఈ రెండింటిని హ్యాండిల్ చేయాలి అనుకున్న వాళ్ళు ఈ యొక్క ప్రోడక్ట్ని కనుక యూజ్ చేస్తుంటే యూ కెన్ గెట్ ద మిరాకిల్ యూజెస్. ఒక డైలాగ్ ఉండొచ్చండి, వాట్ అన్ ఐడియా, వాట్ అన్ ఇమాజినేషన్. పిచ్చోళ్ళు అయిపోతారంటారు చూడండి. నిజంగా ఇది వాడిన వాళ్ళు అంత హ్యాపీగా ఉంటారు. ఆ యూజెస్ దాని నుంచి వచ్చే రిజల్ట్స్కి మీరు పిచ్చోళ్ళు అయిపోవాల్సిందే, అందులో ఎటువంటి డౌట్ లేదు. సో రెగ్యులర్గా మీరు వాడుకోండి. మీకు ఎవరైనా ఈ ప్రోడక్ట్ అయితే నాకు కావాలంటే కనుక మన ఇన్స్టా బయోలో నన్ను మీరు వాట్సాప్ ద్వారా కంటిన్యూ చేయొచ్చు. లింక్ క్లిక్ చేయగానే మీరు నా దానికి ఆటోమేటిక్గా రీడైరెక్ట్ అయిపోతుంది. సో మీరు హ్యాపీగా నన్ను అప్రోచ్